నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈట్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 22/1/2026 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం ఉదయం 6:50, సూర్యాస్తమయం సాయంత్రం 6:06, తిథి చవితి రాత్రి తెల్లవారుజామున 2:28 వరకు, నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 2:27 వరకు, యోగాలు వరియాస్ సాయంత్రం 5:38 వరకు, కరణం వణిజ మధ్యాహ్నం 2:40 వరకు, విష్టి రాత్రి తెల్లవారుజామున 2:28 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:52 నుంచి 3:17 వరకు, గుళికకాలం ఉదయం 9:39 నుంచి 11:03 వరకు, యమగండం ఉదయం 6:50 నుంచి 8:14 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుంచి 12:50 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:35 నుంచి 11:20 వరకు, మరల మధ్యాహ్నం 3:06 నుంచి 3:51 వరకు, అమృతకాలం ఉదయం 7:06 నుంచి 8:44 వరకు, మరల ఉదయం 6:31 నుంచి 8:07 వరకు, వర్జం రాత్రి 8:52 నుంచి 10:29 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి ఆశించిన ఫలితాల్లో అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. ఎదురు చూసిన విషయాల్లో మంచి ఫలితాలు సాధిస్తూ ముందుకు పడతారు. పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం, దానివల్ల మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్లే అవకాశం లాంటివి కనబడుతున్నాయి. అధిక శ్రమతో ఆశించిన ఫలితాల్లో విజయాన్ని సాధించడంతో పాటుగా కొంత నిద్రలేమి, అనవసరమైన ఒత్తిడి, అనవసర ఆందోళన మొదలైన వాటిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఈ వృషభ రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల్లో అధిక శ్రమ కనబడుతోంది. అధిక శ్రమ ఉన్నప్పటికీ ఆశించిన ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల్లో నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి అనుకూలతలు, విద్యాపరమైన విషయాల్లో కూడా అభివృద్ధికరంగా ముందుకు పెడతారు. అధిక శ్రమతో ఒత్తిడితో అనుకున్న పనులలో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం కనబడుతుంది. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలకి అనుకూలమైన సమయం. విదేశీ విద్య కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి, విదేశాల్లో ఉండే వ్యక్తులతో కమ్యూనికేషన్ చేసేవారికి ఇది చాలా చక్కటి సమయంగా దీన్ని భావించవచ్చు. అది వృత్తిపరమైన అభివృద్ధి కొరకు చేసే విషయాల్లో కావచ్చు, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు కావచ్చు, అవి అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. ఆ విషయంలో మీ యొక్క శక్తియుక్తులు చూపిస్తూ అధిక శ్రమతో పెద్దల యొక్క సహకారంతో మీరు ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి, దూర విద్య కొరకు చేసే ప్రయత్నం చేసేవారికి దూర ప్రదేశాల్లో వచ్చే అవకాశాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. కర్కాటక రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. తెలియని ఆందోళన, టెన్షన్ అధికంగా ఉంటుంది. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ముఖ్యంగా వీలైనంత వరకు తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, మీ యొక్క పర్సనల్ విషయాల్లో కావచ్చు, ఏదో తెలియని ఘర్షణ, మానసిక ప్రశాంతత లేకపోవడం, దానివల్ల నిద్రలేమి మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. వాటన్నిటిని అధిగమించి మీరు ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబపరమైన అంశాలు కొంత మానసిక ఒత్తిడిని పెంపొందించే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన విషయాలు కొంతవరకు పోస్ట్పోన్ అవ్వడం వల్ల కూడా ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా దాన్ని మీ యొక్క తెలివితేటలతో అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి ముఖ్యంగా మీరు ఏదన్నా భగవంతుడికి సంబంధించిన నామస్మరణ చేయడం కానీ, లేకపోతే అన్నిటికంటే ముఖ్యంగా ఏదైనా మంచి మ్యూజిక్ లాంటిది వింటూ ప్రశాంతతను పెంపొందించుకుంటూ మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సింహరాశి. అమ్మ, ఇక సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే సింహరాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తుల యొక్క పరిచయాల కొరకు ప్రయత్నాలు చేస్తారు. వ్యాపార విస్తరణ కొరకు అధికంగా కృషి చేస్తారు. వ్యాపార విస్తరణ కొరకు చేసే ప్రయత్నాల వల్ల, అలాగే కొత్త వ్యక్తుల యొక్క సహకారం కొరకు చేసే ప్రయత్నాల వల్ల, నూతన మైత్రి బంధాలు పెంపొందించుకునే విషయంలోనూ ఖర్చులు అధికంగా ఉంటాయి. అంటే ఇతరుల కొరకు మీరు ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటివి రావడం, అలాగే మానసికంగా మీరు ప్రశాంతంగా ఉండడానికి వాటి కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లాంటివి రావడం మొదలైన వాటికి అవకాశం ఉంది. అలాగే ఏదైనా రిసార్ట్స్ లాంటి ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. భాగస్వామి యొక్క ఆరోగ్యం మీద తగిన విధంగా దృష్టి కేటాయిస్తారు. వ్యాపార వ్యవహారాల్లో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచన చేయడం అనేది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. కన్యా రాశి.
అమ్మ, తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యారాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా కన్యారాశి వాళ్ళు ప్రతి విషయంలో విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. పోటీల్లో నెగ్గడానికి విశేషంగా కృషి చేస్తారు. పోటీలకు సంబంధించిన విషయాల్లో ప్రత్యర్థుల మీద విజయం సాధించే విషయంలోనూ అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి విశేషంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళే నేపథ్యంలో మీరు అనేక శ్రమలు ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితం సాధించడానికి అవకాశం అనేది మనకి అధికంగా కనబడుతుంది. అంతేకాకుండా ముఖ్యమైన విషయాల్లో అంటే ఆశించిన ఫలితాల్లో మీరు ఎదురు చూసిన ఫలితాలు రావడానికి అవకాశం అనేది అధికంగా ఉంది. పడిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని సాధించే అవకాశం కూడా కనబడుతుంది. తులారాశి. అమ్మ, ఇక తులారాశి వారికి రోజు ఎలా ఉంది? తులారాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి, హృదయాందోళన అధిగమించాలి. సంతాన వర్గం కొరకు అధికంగా టెన్షన్ పడే అవకాశాన్ని ఉన్నప్పటికీ కూడా ఆ రకమైన టెన్షన్ని అధిగమించాలి. ఒత్తిడిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. మెడిటేషన్ అనేది చేయాలి. సంతానం యొక్క అభివృద్ధి కొరకు వారి విద్యా సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అలాగే విద్యార్థులు కూడా అధిక టెన్షన్ని అధిగమిస్తూ ఒత్తిడిని అధిగమించి ముందుకు వెళ్తున్నప్పుడు వీలైనంతవరకు హైగ్రీవ్ అనే మన శ్లోకాన్ని పఠిస్తూ మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ మంచి ఫలితాల మీద దృష్టి కేటాయిస్తూ చదివిన విషయాన్ని మననం చేసుకుంటూ అవసరమైతే 1-4 సార్లు రాసుకొని ప్రతి విషయంలోనూ శ్రద్ధగా ముందుకు వెళ్ళి డిస్టర్బెన్స్ లేకుండా మీరు ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించగలగాలి. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళకి వాహనాలు నడిపే వాళ్ళు తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు విద్యాపరమైన విషయాల మీద తగిన శ్రద్ధ చూపిస్తూ ముందుకు వెళ్ళాలి. ప్రతి విషయంలోనూ డిస్ట్రాక్షన్స్కి లోను కాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కావచ్చు, కొత్త వ్యక్తుల పరిచయంలో కావచ్చు, ఆర్థిక సంబంధమైన అంశాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. గృహ సౌఖ్యాన్ని అనుకూలంగా మరల్చుకోవాలి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే కొత్త ప్రదేశాలని వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు అధికంగా చేస్తారు. అలాగే గృహంలో వ్యక్తులతో వారి యొక్క ఆరోగ్యం మీద అధికంగా శ్రద్ధ వహిస్తారు. తండ్రి ఆరోగ్యం మీద మీరు దృష్టి కేటాయిస్తారు. ధనస్సు రాశి. ఇక ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు గౌరవం కలిగిన వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు నిర్వర్తించుకుంటూ ముందుకు పెడతారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. స్నేహితుల సహకారంతో అనుకున్న పనులు సాధించుకుంటారు. వారితో మాట పట్టింపులు రాకుండా భేదాభిప్రాయాలు లేకుండా చక్కగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళి అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. వ్యక్తులు మీ ఆత్మీయులైన వ్యక్తుల కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు. అది మీకు ఆనందాన్ని ఇస్తుంది. విందు వినోదాల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తారు. దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. విద్యాపరమైన విషయాల మీద తగిన విధంగా దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళాలి. మకర రాశి. ఇక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి మాటల వల్ల ఘర్షణ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా భాగస్వామితో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. భాగస్వామితో కానీ వారి కుటుంబ సభ్యులతో కానీ మాట పట్టింపులకు లోను కాకుండా జాగ్రత్త వహించాలి. ఆర్థిక విషయాల మీద దృష్టి కేటాయించాలి. అలాగే మీ యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల మీద కూడా తగిన విధంగా శ్రద్ధ వహించాలి. కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ చేసేటప్పుడు కొత్త ఆహారాన్ని తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మాటలు మాట్లాడేటప్పుడు ఆ మాటల వల్ల ఇతరులకి అపార్థానికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అలాగే వ్యక్తుల యొక్క సహకారాన్ని పూర్తిగా సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించగలగాలి. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకుంటే మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం పెరుగుతుంది. అలాగే ఆలోచనలు చాలా వరకు ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. మీ యొక్క నాలెడ్జ్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ధైర్య సాహసాలు పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి పోటీల్లో నెగ్గడానికి విశేషంగా కృషి చేస్తారు. విద్యాపరమైన విషయాల్లో కూడా అధిక శ్రమతో శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే ఈ నేపథ్యంలో వీలైనంతవరకు బద్ధకాన్ని వదిలివేసి జాగ్రత్తలతో ముందుకు పెడితే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. నిర్లక్ష్యం అనేది తగదు. రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకోవాలి. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో శ్రద్ధ అనేది చాలా అవసరం. అది మీ ఆరోగ్య విషయానికి సంబంధించిన విషయాలు కావచ్చు, జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో కానీ అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వారి ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తారు. వారి కొరకు ఆలోచనలు చేస్తారు. వారికి సహకరించడానికి అన్ని విధాలా కృషి చేస్తారు. కానీ ముఖ్యమైన విషయాల్లో ఆలస్యాలు ఆటంకాలు ఉండే అవకాశం ఉంది కనుక ముఖ్యమైన ప్రయాణాల విషయంలో కానీ, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయం కానీ, సంతాన అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కానీ ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలతో
అంటే కొంత ముందుగానే ఆ ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, లేకపోతే ఏంటంటే సమయానికి వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా రద్దీ ప్రదేశాల్లో కానీ చిక్కుపడిపోవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణాల సమయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకెళ్ళాలి. ఆలస్యాల ఆటంకాలు అధిగమించాలి. ప్రయాణం చేసే సమయంలో ఆటంకాలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా గౌతమ నామస్మరణతో ముందుకు వెళ్తున్నట్లయితే సమస్యలను అధిగమించడానికి, ప్రయాణంలో ఎదురవుతున్న ఇబ్బందులు, ఒత్తిడిని అధిగమించడానికి అవకాశం అనేది మనం చెప్పొచ్చు. మైక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం గమనించినట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వరకు ప్రతి వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా సమయము, ఆసక్తి అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు పఠించడంతో పాటు శ్రీదత్త శరణమమ అనే శ్లోకాన్ని పఠించడం బట్టి మీకు జ్ఞానం, అభివృద్ధి, మానసిక ప్రశాంతత, విద్యాపరమైన వృద్ధి అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. కనుక మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా ఈ రోజున దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు, దత్తాత్రేయుడికి సంబంధించిన మందిరాలు, అదేవిధంగా శ్రీదత్త శరణమమ చేసుకుంటూ ముందుకు వెళ్ళి విద్యాపరమైన విషయంలో అభివృద్ధి సాధిస్తూ అనుకునే ఫలితాలు పొందడానికి అనుకూలతగా మనం చెప్పొచ్చు. అంతేకాకుండా గోచారీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా ఈరోజు చెప్పిన శ్లోకాలని ఈరోజు వినడం కానీ, చేసుకోవడం కానీ, మందిర సందర్శన కానీ మొదలైనవన్నీ చేసుకోవడం బట్టి ఆధ్యాత్మిక వృద్ధి, దాంతోపాటు మానసిక వృద్ధి, అన్ని విధాలా ఎదురవుతున్న ఆటంకాలని అధిగమించడానికి సరైన అవకాశం. దానివల్ల మీరు ముందుకు వెళ్ళడానికి, విజయం సాధించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి అవకాశంగా మనం భావన చేయవచ్చు. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.